ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఆ నేరస్తుల్ని పట్టుకోలేకపోయానని వాళ్ళు సంబరపడిపోతూ ఉంటారు. ఛే! కానీ నేను వాళ్ళని వదలను. ఎప్పటికైనా వాళ్ళని నా చేత్తోనే పట్టుకుంటా. వాళ్ళకు తగిన శిక్ష నా చేతులతోనే వేస్తాను. ఎస్. బాలగారు, మీరు స్ట్రెస్ తీసుకోకండి ప్లీజ్. లేదు, వదలను. వాళ్ళని వదలను. నేనే వా ఆ దేవుడు కాసేపు పాత రోజుల్లో బాలాన్ని చూసే వరాన్నిచ్చి అంతలోనే మళ్ళీ బాలాన్ని మార్చేస్తూ శాపం ఎందుకు ఇస్తున్నాడు? కన్నయ్యని చూసి సంతోషించేలోపు మళ్ళీ మనకి తీరని దుఃఖాన్ని మిగిలిస్తున్నాడు ఆ పైవాడు. ఏమిటయ్యా నీ లీల? ఏవండి, అసలు బావగారు ఎక్కడున్నారో ఏంటో. ఎక్కడున్నా కొన్ని సెకండ్లో పాపం మళ్ళీ చిన్నపిల్లాడిగా మారిపోతాడుగా. ఆ బౌద్ధ భిక్షువులిచ్చిన సమయం దాదాపుగా అయిపోతుంది. దేవుడా, మా బాలాని మామూలు మనిషిగానే ఉండనివ్వు. బాలగారు, 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 ఏమైంది? బాలగారు, బాలగారు. హాయ్ సుందరి. సుందరి, మనం ఎందుకు ఇక్కడున్నాం? ఎలా వచ్చావు ఇక్కడికి? మనం లాంగ్ డ్రైవ్కి వచ్చాం బాలగారు. లాంగ్ డ్రైవ్ కా? ఎస్. అయితే నాకు 1 2 3 4 ఐస్ క్రీమ్లు కొని పెడతావా? కొని పెడతాను. నాకు సుందరి ఐస్ క్రీమ్లు కొని పెడుతుంది. బాలగారిని ఇప్పుడు ఇంటికెలా తీసుకెళ్ళాలి? నాన్న, నువ్వు మామూలు మనిషి అయిపోతావని కలలు కన్నాన్రా. ఆ దేవుడు నిన్ను కరుణించలేదురా. మమ్మీ, యు డోంట్ క్రై మమ్మీ, యు డోంట్ క్రై. కన్నయ్య, బామా, ఎందుకు మీరిద్దరు ఏడుస్తున్నారు? నేను లాంగ్ డ్రైవ్ కి సుందరితో పాటు వెళ్ళొచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా.
మమ్మల్ని హ్యాపీగా పైవాడు ఉండనివ్వట్లేదు నాన్న. ఏ పైవాడా, ఎందుకు మా మమ్మీని డాడీని బామ్మని ఏడిపిస్తున్నావు? నా కోపం వస్తే నిన్ను ఫినిష్ చేస్తా. నీ విషయంలో మాకు చాలా పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడన్నయ్య ఆ దేవుడు. అనంతు, నువ్వు కూడా ఏంట్రా? ఏమ్మా చూసావా? చూడు, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వు ఆ బౌద్ధ సన్యాసిని తీసుకొచ్చి ఏదో ప్రక్రియ చేయించావు. దానివల్ల మా బాల పూర్తిగా కోలుకోకపోగా మా అందరికీ బాధని మిగిల్చాడు. అత్తయ్య, మా అక్క తప్పేం చేయలేదు. తన ప్రయత్నం తను చేసింది. పిన్ని, సుందరి చాలా మంచిది, నీకు తెలీదు. తెలీదు అమ్మా, సుందరి మంచిదమ్మా. చాలా అలసిపోయావు, రా నాన్న. ఏ నువ్వు రారా, నువ్వు రా 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 రా. అయ్యో, ఊరుకోమ్మా, ఊరుకో. బామ్మగారు, బాలగారి విషయంలో నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు బాలగారు పూర్తిగా మారకపోయినా త్వరలోనే నేను బాలగారిని మారుస్తాను. నువ్వు మా బాలని మారుస్తావో లేదో తెలియదు గాని ఇలా సగం సగం పనులు చేయడం వలన పొద్దుటి నుంచి నేను మా వాళ్ళు బాల విషయంలో ఎంత కంగారు పడ్డామో. అన్నయ్య స్ట్రగుల్ చూసి మీరు అనవసరంగా బౌద్ధ సన్యాసుల్ని తీసుకొచ్చారనిపిస్తుంది. నువ్వు మా బాలని మార్చనవసరం లేదు, ఏ మార్చనవసరం లేదు. ప్రతిరోజు వచ్చి నీ డ్యూటీ సక్రమంగా చేస్తే చాలమ్మా. వెళ్ళవమ్మా, పాదవే. సార్, మీరైనా పదమ్మా. అక్క, నీకు వీళ్ళందరితో మాటలు పట్టం అవసరమా? నువ్వు బావగారి మంచి కోసం చాలా మంచి ప్రయత్నం చేశావు. ఆ విషయంలో నీ ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి వీళ్ళని చూడు, ఎన్ని మాటలు అంటున్నారు, ఎంతలా హర్ట్ చేయాలని చూస్తున్నారు. నిన్నలా వాళ్ళంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానక్క. చూడు, దయచేసి నా మాట వినక్క. ఈ కేర్ టేకర్ జాబ్ మానేసి నీ టాలెంట్కి బయట ఏ టీచర్ జాబు ఈజీగా వస్తుంది. లేదు గాయత్రి, నేను బాలాగారిని మామూలు మనిషిని చేస్తానని మాటిచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.